అందరికీ నమస్కారం. జై శ్రీకృష్ణ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు రామ ఏకాదశి, అలాగే సోమవారం. పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆలకించండి. ప్రతి నెల 2 ఏకాదశులు వస్తాయి. మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఆశ్వయుజ మాసంలో వచ్చేటటువంటి చివరి ఏకాదశిని రామ ఏకాదశి అంటారు. దీపావళికి ముందు దీనిని మనం జరుపుకుంటాం. ఈ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే, ఈరోజు పాటించవలసినటువంటి పరిహారాలు కూడా ఏమిటో ముందుగా తెలుసుకొని ఆ తర్వాత కథ గురించి తెలుసుకుందాం. ఈ ఏకాదశి నాడు తప్పకుండా శ్రీ మహావిష్ణువును పూజించాలి. స్వామిని పూజించడం వలన సుఖ సంతోషాలు, శ్రేయస్సు కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. అసలు ఏకాదశి అంటేనే శ్రీహరి యొక్క రోజు అని అర్థం. మరి ఈ రోజున తప్పకుండా స్వామివారికి పూజ, అలాగే ఉపవాసం ఉన్నవారికి విష్ణు సాయుధ్యం కలుగుతుందని శ్రీకృష్ణుడే తెలియజేస్తాడు. భక్తి మార్గంలో ఉన్నత స్థితిని పొందాలనుకునేవారు ఈ యొక్క ఉపవాసాన్ని తప్పకుండా పాటించాలి. ఈరోజు ఉపవాసం ఉండడం వలన స్వచ్ఛమైనటువంటి భక్తిని పొందవచ్చు. అలాగే ఉపవాసం అంటే భగవంతుని యొక్క అత్యున్నత వ్యక్తిత్వానికి దగ్గరగా ఉండడం అని అర్థం. ఈ రోజున స్వామివారి స్మరణ, స్వామివారి లీలల గురించి వినడం కూడా చాలా ముఖ్యం. ఏకాదశి ఉపవాసం మనకున్నటువంటి పాపాలన్నింటినీ కూడా కాల్చేసి మన ఆత్మను శుద్ధి చేసేటటువంటి రోజు. గోపికలు శ్రీకృష్ణుని ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలో తెలుసుకోవాలనుకున్నప్పుడు ఈ యొక్క ఏకాదశి ఉపవాసాన్ని పాటించి శ్రీ మహావిష్ణువును నిష్ఠతో, భక్తి శ్రద్ధలతో స్వామివారిని కొలిచి ఆ రోజు ఉపవాసం ఉన్నారని, ఈ యొక్క రమా ఏకాదశి నాడు వారు ఉపవాసం ఉండి స్వామివారిని, శ్రీకృష్ణుణ్ణి ప్రసన్నం చేసుకున్నారని పురాణ కథ. ఇక ఈరోజు సాధువులకు సేవ చేస్తే శ్రీకృష్ణుడు మరింతగా సంతోషిస్తాడు. సాధువులకు ఆహారం ఇస్తే ఆయన తప్పకుండా ఏదో ఒక రూపంలో స్వీకరిస్తాడు. అలాగే ఈరోజు తులసీదేవి యొక్క పూజ కూడా అత్యవసరం. సత్యయుగంలో మురా అనే ఒక రాక్షసుడు నివసిస్తూ ఉండేవాడు. అతను చాలా బలవంతుడు, అలాగే అతను ఎంతో ఉగ్రవాదంతో ఉండేవాడు. ఇక ఆ కారణంగా అతన్ని చూసి విశ్వమంతా కూడా వణికిపోతూ ఉండేది. ఇంద్రుడు, సూర్యదేవుడు, అలాగే 8 వసువులు, బ్రహ్మదేవుడు, వాయు, అగ్ని, ఇలా అందరూ కూడా ఆయన చూసి భయపడిపోయారు. అతను అందరినీ కూడా ఓడించేవాడు. తన శక్తితో అందరినీ కూడా తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు. అప్పుడు దేవతలందరూ కూడా ఈ పరిస్థితికి పరిష్కారం కోసమై పరమేశ్వరుడి వద్దకు వెళతారు. దేవతలను శ్రీ మహావిష్ణువును సంప్రదించి ఆయన సహాయాన్ని కోరండి అని చెప్పి శ్రీ పరమేశ్వరుడు దేవతలందరికీ కూడా తెలియజేస్తాడు. ఆ విధంగా పరమేశ్వరుడు ఈ విధంగా తెలియజేసిన తరువాత దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తారు. శ్రీ మహావిష్ణువు ఈ విధంగా తెలియజేస్తాడు: ఓ శక్తివంతమైనటువంటి దేవతలారా, మీరందరూ కలిసి ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం, మురాను తప్పకుండా ఓడించవలసినటువంటి సమయం అంటూ శ్రీ మహావిష్ణువు దేవతలందరితో కలిసి మురా రాజధానికి చేరుకుంటాడు. అప్పుడు మురా సైనికులకు, అలాగే దేవతలకు మధ్య చాలా పెద్ద యుద్ధం జరుగుతుంది. వందలాది రాక్షసులను శ్రీ మహావిష్ణువు సంహరిస్తూ ఉంటాడు. చివరికి మురా స్వయంగా యుద్ధభూమికి వచ్చి భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువుతో యుద్ధం చేయడం ప్రారంభిస్తాడు. ఇక శ్రీ మహావిష్ణువు మురాను 1000 ఖగోళ సంవత్సరాల పాటు యుద్ధం చేసి ఆయనతో పోరాడతాడు. ఆ తరువాత సృష్టంగా అలసిపోయి బదరికా ఆశ్రమానికి బయలుదేరి వెళ్తాడు. అక్కడ విశ్రాంతి తీసుకోవడానికై హేమవతి అనేటటువంటి గుహలోకి ప్రవేశిస్తాడు. ఇక ఈ మురా అనే రాక్షసుడు శ్రీ మహావిష్ణువును అనుసరించి అతన్ని గుహలో విశ్రాంతి తీసుకోవడం చూసి అతన్ని చంపాలి అని చెప్పి అనుకుంటాడు ఈ రాక్షసుడు. ఇక ఆ రాక్షసుడు శ్రీ మహావిష్ణువును చంపడానికై ప్రణాళికలు వేస్తూ ఉండగా శ్రీ మహావిష్ణువు యొక్క శరీరం నుండి చాలా ప్రకాశవంతమైనటువంటి రంగు కలిగినటువంటి ఒక యువతి కనిపిస్తుంది. ఆమె వివిధ ఆయుధాలను కలిగి ఉంటుంది. ఆ తరువాత ఈ మురాతో పోరాడటానికి ఆమె సిద్ధంగా ఉంటుంది. అప్పుడు ఆమె ఆ యొక్క మురాతో పోరాడమని చెప్పి మురాకు సవాలు విసురుతుంది. ఆమెతో పోరాడటానికై సిద్ధమవుతుంది. ఆమె తనతో చాలా గట్టిగా పోరాటం చేయటం చూసి అతను కూడా ఆశ్చర్యపోతాడు. ఇక రాక్షసుల రాజు స్వయంగా ఆమెను చూసి భయపడిపోతాడు. అకస్మాత్తుగా ఆమె మురా యొక్క ఆయుధాలన్నింటినీ కూడా పగలగొడుతుంది. తరువాత అతని రథం నుండి అతన్ని దూరం చేస్తుంది. ఇక మురా చాలా కోపంగా తన చేతులతో పోరాటానికై ఆమె వైపు పరిగెడతాడు. ఇక ఆ దేవి తన వైపు వస్తున్నటువంటి మురాను చూసి వెంటనే తన చేతిలో ఉన్నటువంటి ఆయుధంతో అతని తలను నరికివేస్తుంది. ఇక మురా తల నేల మీద పడుతుంది.
అతను యమలోకానికి వెళ్తాడు. ఇక పరమేశ్వరుడితో పాటు మరికొంతమంది దేవతలందరూ కూడా మురా చనిపోవడం చూసి ఎంతో ఆనందిస్తారు. ఇక తన ముందు అరచేతులతో కూర్చున్నటువంటి ఒక యువతిని చూస్తారు. ఆ అమ్మాయిని చూసి సంతోషించినటువంటి భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఆమెకు ఒక వరం ఇస్తాడు. ఈ రోజున ఉపవాసం ఉండేవారి పాపాలను దహించేటటువంటి వరం కావాలని ఆ దేవత శ్రీ మహావిష్ణువుని అడుగుతుంది. అలాగే ఎవరైతే ఈ రోజున నా దర్శనం చేసుకొని ఈ రోజున ఉపవాసం ఉంటారో వారికి నియంత్రిత ఇంద్రియాలతో నీ నివాసంలో స్థానం కల్పించాలి స్వామి అని కూడా వేడుకుంటుంది. ఇక ఇదంతా కూడా విన్నటువంటి స్వామివారు తదాస్తు, సర్వోన్నతమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఈరోజు ఉపవాసం ఉండి తప్పకుండా నీ కథ గురించి వింటారో వారందరూ కూడా నా యొక్క సాహిత్యాన్ని పొందుతారు అంటూ శ్రీ మహావిష్ణువు ఆ దేవతకు ఇక నుండి నీ పేరు ఏకాదశి అని చెప్పి ఆమెకు పేరు పెడతాడు. ఒకనాడు నారద మహాముని ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ అడిగినప్పుడు శ్రీమన్నారాయణుల వారు ఈ విధంగా చెబుతారు. ఓ నారద, ఈ ఏకాదశి వ్రతం దేవతలకు కూడా అరుదు. ఇది కృష్ణుడిపై ఉన్నటువంటి ప్రేమకు సంకేతం. అలాగే దేవతల్లో శ్రీకృష్ణుడు, వర్ణాలలో బ్రాహ్మణుడు, అలాగే పరమేశ్వరుడు ఏ విధంగా శ్రేష్టమో ఈ ఏకాదశి వ్రతం ఉపవాసాలలో కూడా అంతే ఉత్తమమైనటువంటి వ్రతం. ఈ వ్రతాన్ని 4 కులాల వారు ఎప్పుడూ కూడా పాటిస్తారు. యతులు, వైష్ణవులు, ముఖ్యంగా బ్రాహ్మణులు ఈ వ్రతాన్ని తప్పకుండా పాటించాలి. నిజానికి బ్రహ్మహత్యతో పాటు మొదలైనటువంటి పాపాలన్నీ కూడా ఈ యొక్క ఏకాదశి రోజున తప్పకుండా అన్నాన్ని ఆశ్రయించి ఉంటాయి. ఇన్ని పాపాలు చేస్తూ అన్నం తినేటటువంటి బుద్ధిహీనుడు ఈ లోకంలో చాలా చెడ్డవాడు. ఈ రోజున అన్నం మాత్రమే కాకుండా ధాన్యాలు, పప్పులు, ఉల్లిపాయ అలాగే వీటన్నిటినీ తినడం కూడా పాపమే. ఏకాదశి ఉపవాసం పాటించడం ద్వారా ఆధ్యాత్మికంగా తమను తాము ఉన్నతీకరించుకుంటూ ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని విడిచిపెట్టిన తరువాత తప్పకుండా వైకుంఠాన్ని పొందుతారు అంటూ శ్రీ మహావిష్ణువు ఆ యొక్క నారద మహర్షికి ఏకాదశి యొక్క ప్రాముఖ్యత గురించి ఈ విధంగా తెలియజేశాడు. ఇక ఈ రోజున శ్రీ మహావిష్ణువు యొక్క పూజ ఎంత అవసరమో, స్వామివారి యొక్క నామస్మరణ ఎంత అవసరమో, స్వామివారి గురించి చెప్పుకునేటటువంటి ప్రతి కథ కూడా అంతే అవసరం. ఈరోజు భక్తి శ్రద్ధలతో ఈ కథలను వినండి. పరమ పవిత్రమైనటువంటి ఈ కథను పౌర్ణమి నాడు కానీ లేదంటే ఏకాదశి తిథుల్లో కానీ అలాగే ముఖ్యమైనటువంటి కొన్ని పర్వదినాలప్పుడు కానీ ఈ కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి ఉన్నటువంటి సకల పాపాలు హరించుకుపోతాయి. మరి అంతటి పరమ పవిత్రమైనటువంటి ఈ కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకనాడు శౌనకాది మహామునులందరూ కూడా నైమిషారణ్యానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సూత మహామునిని దర్శించుకుంటారు. వారు ఆయనతో ఇలా అంటారు. ఓ స్వామి, సకల ఐశ్వర్యాలను, పుత్ర పౌత్రాభివృద్ధిని, మోక్షాన్ని కలిగించేటటువంటి వ్రతం ఏదైనా ఉంటే తెలియజేయండి అని అడుగుతారు. దానికి వారు, ఓ శౌనకాది మహామునులారా, పూర్వం ఇదే ప్రశ్న గురించి నారదుల వారు శ్రీ మహావిష్ణువును అడిగారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను, శ్రద్ధగా ఆలకించండి అని అంటారు. పూర్వం యోగీశ్వరుడైనటువంటి నారద మహాముని లోకక్షేమం గురించి సకల లోకాలు కూడా తిరిగాడు. అన్ని చోట్ల అందరూ సంతోషంగానే ఉన్నారు. కానీ భూప్రపంచంలో మనుష్యలోకంలో మాత్రం అందరూ కూడా ఏవో కొన్ని బాధలు పడటం గమనిస్తూ ఉంటాడు నారద మహర్షి. ఆ దుఃఖం మనసుకు సంబంధించిందే కావచ్చు, శరీరానికి సంబంధించింది కావచ్చు, ధనధాన్యాల కోసం కావచ్చు. ఇక కారణం ఏదైతేనేమి దుఃఖ శాతం మాత్రం చాలా ఎక్కువగా కనిపించింది. అయితే అదంతా చూసినటువంటి నారదుల వారు చాలా విచారించి అందుకు తక్షణ కర్తవ్యం కోసమై సరాసరి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళాడు. అక్కడ నిర్మలమైనటువంటి శరీర కాంతితో 4 చేతులతో శంఖచక్ర గదా పద్మాలు కలిగినటువంటి సర్వాలంకృతుడైనటువంటి శ్రీ మహావిష్ణువును దర్శించి భక్తితో స్వామిని పూజించి, ఓ పరమేశ్వర, నారాయణ, జగన్నాథ, నీవు అపరిమితమైనటువంటి శక్తి కలవాడవు, సర్వలోకాలకు మేలు చేయగలిగిన వాడవు, భక్తుల కోరికలు కూడా తీర్చగలవాడవు అని అంటారు. అప్పుడు స్వామివారు, భక్త, ఏమిటి నీ కోరిక అని అడుగుతాడు. దానికి నారదుల వారు, ఓ భగవంతుడా, మానవలోకంలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక విధంగా బాధపడుతూ ఉన్నారు. ఒక్కరు కూడా నాకైతే సంతోషంగా కనిపించలేదు. వాళ్ళ కష్టాలు తీరే మార్గమే లేదా స్వామి? నువ్వు తలుచుకుంటే వారికి తరుణోపాయం చూపించలేవా? నా మీద నీకు ఏమాత్రం దయ ఉన్నా వాళ్ల మీదకు ఆ యొక్క కృపారసాన్ని విస్తరించు అని అడుగుతాడు.
ఇక నారదముని యొక్క దయాగుణానికి సంతోషించి ఆ దేవదేవుడు, ఓ నారదా, లోక శ్రేయస్సుకు నువ్వు చాలా మంచి చేయదలుచుకున్నావు. మరి నేనెందుకు నీకు సహాయపడను చెప్పు. మానవులు తలుచుకోవాలే కాని వారి కష్టం చిటికెలో తొలగిపోయేటటువంటి వ్రతం ఉంది. ఎంతో పుణ్యాన్ని కలిగించేటటువంటి, కష్టాలను నివారించేటటువంటి గొప్ప వ్రతం. దాని పేరే సత్యనారాయణ వ్రతం. దానిని యథావిధిగా ఆచరిస్తే ఇహలోకంలో సర్వసుఖాలు, పరలోకంలో మోక్షము రెండూ కలుగుతాయంటాడు. స్వామి, మరి ఆ వ్రతఫలం ఎలాంటిది? దాని విధానం ఏమిటి? ఇంతకు ముందు ఎవరు చేశారు? ఎప్పుడు చేయాలి? ఇవన్నీ కూడా వివరంగా తెలియజేయండి అని అడుగుతాడు. అప్పుడు శ్రీహరి దీనిని ఆషాఢంలో కానీ, కార్తీకంలో కానీ, మాఘమాసంలో కానీ, వైశాఖంలో కానీ, ఏకాదశి రోజు కానీ, పౌర్ణమి నాడు కానీ, సూర్య సంక్రమణ రోజు చేస్తే చాలా శ్రేష్టం. అలాని కేవలం ఈ రోజుల్లోనే చేయాలనేం లేదు. ఏ రోజైనా, ఏ నెలలో అయినా, ఏ సంవత్సరంలో అయినా చేసుకోవచ్చు. నెలకొకసారి చేసుకోవచ్చు, సంవత్సరానికి ఒకసారి చేసుకోవచ్చు. కాబట్టి దేవతలందరికీ కూడా ప్రభు అయినటువంటి ఓ భగవంతుడా శ్రీహరి, నీ యొక్క ప్రీతి కోసమై నేను సత్యనారాయణ వ్రతం చేయబోతున్నాను. ఓ లక్ష్మీపతి, నాపై నీవు ప్రసన్నుడు కమ్ము. నీ ప్రీత్యర్థం సత్యనారాయణ వ్రతం చేయగలను అనుకుంటూ భక్తిష్ఠతతో సాయంకాలం వరకు ఉపవసించి మరలా స్నానం చేసి ఈ వ్రతాన్ని మొదలుపెట్టాలి. ఇక పూజాగృహాన్ని శుద్ధి చేసి పిండితో ముగ్గులు వేసి ఒక పీటపై అంచు కలిగినటువంటి కొత్త తెల్ల తువాలను పరవాలి. దాని మీద బియ్యం పోసి కలసపాతు పెట్టి దాని మీద కొబ్బరికాయ ఉంచి దాని మీద రవికెల గుడ్డ ఉంచాలి. ఆ పీటపై బియ్యం మధ్యలో సత్యనారాయణ స్వామి ప్రతిమను చేయించి పెట్టాలి. కుదరని వారు ఫోటో పెట్టి పూజ చేయవచ్చు. సత్యనారాయణ స్వామికి పంచామృత స్నానం చేయించి మండపంపై ఉంచాలి. వినాయకుడు, లక్ష్మీదేవి, విష్ణువు, పార్వతీ పరమేశ్వరులు, సూర్యాది నవగ్రహాలు, ఇంద్రుడితో సహా మొదలైన అష్టదిక్పాలకులు ఈ స్వామికి అంగదేవతలు కాబట్టి ముందుగా వారిని పూజించాలి. తర్వాత వినాయక పూజతో ప్రారంభించి చక్కగా లోకపాలకులను 5గురిని ప్రతిష్ఠించి నిర్మలమైనటువంటి మనసుతో పూజించాలి. దీనికి జాతి, మత, కుల విభేదాలంటూ లేవు. ఏ వర్ణం వారైనా చేయవచ్చు. స్త్రీలు కూడా ఈ వ్రతాన్ని చేయవచ్చు నారదా. ఈ వ్రతం అన్ని రకాల సంపదలను ఇస్తుంది, దుఃఖాలను తొలగిస్తుంది, ధనం వృద్ధి చెందేలా చేస్తుంది, పుత్ర పౌత్రాభివృద్ధి కలిగించేలా చేస్తుంది, వేయేల సకల సౌభాగ్యాలు కలుగుతాయి అంటాడు. ఒక మంచి రోజు చూసి బంధుమిత్రులందరినీ పిలిచి పంచభక్ష పరమాణాలు పెట్టి చక్కగా పూలు, ఫలము, భక్తి శ్రద్ధలతో పూజను జరిపించి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలిచ్చి బంధుమిత్రులకు విందు భోజనాలు పెట్టి ప్రసాదం తాను తిని ఇతరులకు పెట్టాలి. ఇలా చేస్తే వాళ్ళు కోరినటువంటి కోరికలు తప్పకుండా తీరుతాయి. ఈ వ్రతం విశేషంగా కలియుగంలో ఎంతో గొప్ప ఫలితాన్ని ఇస్తుందంటూ శ్రీ మహావిష్ణువు నారదుల వారికి చెప్పినట్లుగా సూత మహాముని శౌనకాది మహాములందరికీ కూడా వివరించి చెబుతాడు. ఇక ఓ ఋషులారా, పూర్వం ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించారో కూడా చెప్తాను వినండి అంటూ ఈ విధంగా చెప్తాడు. కాశీ పట్టణంలో ఒక బీద బ్రాహ్మణుడు ఉండేవాడు. తినడానికి సరైనటువంటి తిండి లేక చాలా బాధపడుతూ ఉండేవాడు. అతని బాధ చూసి జాలిపడి శ్రీహరి ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో ప్రత్యక్షమై అతని కష్టాలేమిటో చెప్పమని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన పేదరికం తొలగిపోయే మార్గం చెప్పమని వేడుకుంటాడు. దానికి శ్రీహరి సత్యనారాయణుడనేటటువంటి పేరు కలిగిన శ్రీ మహావిష్ణువును కనుక పూజిస్తే సకల కోరికలు తీరుస్తాడు, సమస్త దుఃఖాలు తొలగిస్తాడు. నీవు కనుక ఆ వ్రతం చేస్తే తప్పకుండా నీకున్నటువంటి బాధలన్నీ తొలగిపోతాయి అని చెప్పి ఆ వ్రతం చేయమని ఆ యొక్క వ్రతం వివరాల గురించి అన్నీ కూడా చెప్పి అక్కడికక్కడే అంతర్ధానమవుతాడు. ఇక ఆ రాత్రి ఆ బ్రాహ్మణుడు నిద్రపోకుండా వ్రతం చెయ్యాలనేటటువంటి సంకల్పంతో మేల్కొని ఉండి మర్నాడు ఉదయాన్నే భిక్షాటనకై బయలుదేరతాడు. అయితే ఆశ్చర్యకరంగా రోజు కన్నా చాలా ఎక్కువ ధనాన్ని సమకూరేలా అతను చక్కగా సమకూర్చుకొని ఇంటికి వస్తాడు. దాంతో బంధుమిత్రులందరినీ కూడా పిలిచి వ్రతం చేస్తాడు. ఆ దేవదేవుడు చెప్పినట్లుగానే అతని కష్టాలన్నీ కూడా తొలగిపోయి సర్వ సంపదలకు అధికారవుతాడు. అప్పటి నుండి అతను ప్రతి నెలా ఈ వ్రతం చేసి అన్ని పాపాల నుండి విముక్తి పొంది దుర్లభమైనటువంటి మోక్షాన్ని పొందాడు. కాబట్టి ఈ వ్రతాన్ని ఏ మానవుడు చేస్తాడో అతనికి సర్వ దుఃఖాలు కూడా తొలగిపోతాయి. అయితే ఈ బ్రాహ్మణుడి వలన విని వేరే ఎవరు చేశారో తెలియజేయమంటూ శౌనకాది మహాములందరూ కూడా సూత మహర్షుల వారిని వేడుకుంటారు. అప్పుడు సూత మహర్షుల వారు ఇలా చెబుతారు. ఆ బ్రాహ్మణుడు యథావిధిగా వ్రతం విడవకుండా చేస్తూ ఉండగా ఒకనాడు ఒక కట్టెలమ్మేటటువంటి అతను అక్కడికి అనుకోకుండా వస్తాడు. అతనికి బాగా దాహం వేసి
నీళ్లు అడుగుదామని వస్తే అక్కడ ఏదో పూజ జరుగుతూ ఉండడం చూసి ఆ బ్రాహ్మణుణ్ణి ఆ యొక్క పూజా విశేషం ఏమిటో చెప్పమని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన యొక్క కథంతా కూడా వివరంగా తెలియజేసి ఎలా కష్టాలు తొలగిపోయాయో చెప్పేసరికి ఆ కట్టెలమ్మే అతనికి ఆ వ్రతం మీద బాగా గురి కుదురుతుంది. ఆ వ్రతం అయ్యే వరకు అక్కడే ఉండి తీర్థప్రసాదాలు తీసుకొని వెంటనే తను కూడా చెయ్యాలని చెప్పి సంకల్పించుకుంటాడు. అలా ఆ కట్టెలమ్మేటటువంటి డబ్బు ఎంత వస్తే అంతలో చేస్తానని చెప్పి మనసులో అనుకుంటాడు. అనుకోవడమే తడవుగా ఎప్పటికన్నా రెట్టింపు ధనం వస్తుంది. అతను కూడా బంధుమిత్రులతో కలిసి ఈ వ్రతాన్ని ఆచరించాడు. నిర్మలమైనటువంటి మనసుతో మంచి అరటిపళ్ళు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమ పిండి ఇలా మొదలైనటువంటి వాటిని సేకరించుకొని వచ్చి భక్తితో వ్రతాన్ని ఆచరించి నైవేద్యం పెట్టాడు. ఈ వ్రత మహత్యం వలన అతను పుత్ర పౌత్రాభివృద్ధిని కలిగి ఇహలోకంలో సుఖ సంతోషాలతో జీవించి తరువాత సత్యలోకానికి చేరుకున్నాడు. ఇక పూర్వం సత్యవాక్కుతో ఉండేటటువంటి ఉల్కాముకుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతను గొప్ప సత్ప్రవర్తన కలిగి ఉండేవాడు. ఇక భద్రశీల అనే నదీ తీరంలో భార్యతో కలిసి సత్యవ్రతాన్ని ఆచరిస్తూ ఉండేవాడు. అలా వ్రతం చేస్తూ ఉండగా అక్కడికి వ్యాపారం చేసేటటువంటి ఒక వైశ్యుడు వచ్చి, ఓ రాజా, మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క వ్రతం ఏమిటి, దీని ఫలితం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు ఆ రాజు వివరంగా అంతా కూడా ఈ వ్రత విధానం చెప్పి, నాకు పిల్లలు లేరు, పిల్లలు కలగడానికి చేస్తున్నానని చెప్పగానే ఆ వైశ్యుడు, రాజా, మరి నాకు కూడా సంతానం లేదు, నేను కూడా ఈ వ్రతాన్ని చేస్తానంటూ ఆ రోజు ఇక వ్యాపారానికి స్వస్తి చెప్పి తొందరగా ఇంటికి వెళ్ళి భార్య అయినటువంటి లీలావతికి ఆ విషయం గురించి చెబుతాడు. తనకి ఎప్పుడైతే సంతానం కలుగుతుందో అప్పుడే ఈ వ్రతాన్ని ఆచరిస్తానని చెప్పి మనసులో మొక్కుంటాడు. అలా కోరిన కోరికలు తీర్చేటటువంటి సత్యదేవుడు అతనికి ఒక కుమార్తెను ప్రసాదిస్తాడు. ఆపద మొక్కులు సంపద ముప్పులు అనేటటువంటి మాట ఊరికే రాలేదు కదా. ఆ అమ్మాయికి కళావతి అని నామకరణం చేస్తారు. అయితే ఆ వేడుకలో స్వామివారి గురించి పూర్తిగా మర్చిపోతాడు. ఆ అమ్మాయి పెరిగి పెద్దదవుతుంది, యుక్త వయసుకు వస్తుంది. భార్య సత్యదేవుని మొక్కు గురించి ఎప్పుడు గుర్తు చేసినా ఆ అమ్మాయి పెళ్లిలో చేద్దాంలే అంటూ మాట దాటి వేసేవాడు. ఇక ఆ అమ్మాయికి తగినటువంటి వరుడు గురించి విచారిస్తూ కాంచీపురంలో గుణవంతుడు అందగాడు అయినటువంటి వైశ్య కుమారుడున్నాడని చెప్పి తెలుసుకొని అతనితో వివాహం నిశ్చయిస్తాడు. అప్పుడైనా పోని మాట నిలబెట్టుకున్నాడా అంటే వివాహం సంబరంలో పడిపోయి స్వామివారిని పూర్తిగా మర్చిపోతాడు. ఇక దేవుడి సహనానికి కూడా ఒక హద్దంటూ ఉంటుంది కదా. దాంతో శ్రీ మహావిష్ణువుకు కోపం వస్తుంది. స్వామివారు కోపించిన వాడై తగినటువంటి సమయం కోసం వేచి చూస్తూ ఉంటాడు. కొంతకాలం అయ్యాక మామ అల్లుడు ఇద్దరూ కలిసి వ్యాపార నిమిత్తం కోసమై చంద్రకేతు రాజకుమారుడు ఉండేటటువంటి రత్నసానుపురానికి వెళతారు. ఆడినటువంటి మాట తప్పినటువంటి ఆ వైశ్యుడికి గొప్ప దుఃఖం కలగాలని చెప్పి శ్రీహరి శపిస్తాడు. ఆ యొక్క శాపవశంచే ఎవరో చేసినటువంటి నేరానికి వీళ్ళు బలవుతారు. కొంతమంది దొంగలు రాజుగారి ఖజానా నుండి సొమ్ము దొంగలించి భటులు వెంటపడుతూ ఉంటే భయపడిపోయి ఈ వైశ్యులు ఉన్నటువంటి చోట ఆ డబ్బును విడిచిపెట్టి పారిపోతారు. ఇంకేముంది, ఆ భటులు మామ అల్లులను పట్టుకుపోతారు. రాజువారిని భయంకరమైనటువంటి కారాగృహంలో బంధించి వాళ్ళ డబ్బంతా కూడా స్వాధీనపరుచుకుంటాడు. వాళ్ళ కష్టాలు అక్కడితోనే ఆగిపోలేదు. సత్యనారాయణ స్వామి వారు శాపవశాన ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి కూడా బాగా విషమించిపోతుంది. ఇంట్లో దొంగలు పడి సొమ్మంతా కూడా అపహరించుకుపోతారు. తినడానికి తిండి లేక, సరైనటువంటి ఆరోగ్యం లేక ఇల్లిల్లు తిరిగి డబ్బు సంపాదించి బ్రతుకుతూ ఉండేవారు. అయితే అలా తిరుగుతూ ఉండగా కళావతి ఒకరోజు ఒకరింట్లో సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తూ ఉంటే చూసి చివరి వరకు అక్కడే ఉండి తీర్థప్రసాదాలు తీసుకొని ఇంటికి వస్తుంది. ఆలస్యంగా ఇంటికి చేరినటువంటి తన కూతుర్ను ముందు విషయం ఏమిటనేది తెలుసుకోకుండా నానా దుర్భాషలాడుతుంది తల్లి. తర్వాత విషయం తెలుసుకొని తన తప్పు తెలుసుకుంటుంది. అంతేకాకుండా తాము మరిచిపోయినటువంటి సత్యదేవుని వ్రతం ఇప్పటికైనా చేయాలని చెప్పి నిశ్చయించుకొని భర్త అల్లుడి రాక కోసం ఆగకుండా వెంటనే బంధుమిత్రులతో కూడి ఆ వ్రతం నిష్ఠగా చేసి భక్తిగా దేవుణ్ణి వేడుకుంటుంది. తన భర్తను అల్లుణ్ణు క్షేమంగా ఇంటికి చేర్చమంటూ కోరుకుంటుంది. పశ్చాత్తాపానికి మించినటువంటి శిక్ష లేదని లీలావతి పశ్చాత్తాపానికి భక్తి శ్రద్ధలకు కరిగిపోయినటువంటి సత్యదేవుడు వెంటనే తగినటువంటి చర్య తీసుకుంటాడు. ఇక సత్యదేవుడు చంద్రకేతు మహారాజు కలలో కనిపించి
ఆ వైశ్యులు అమాయకులని వాళ్ళను విడుదల చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకిమ్మంటూ అలా చెయ్యనటువంటి పక్షంలో అతనికి రాజ్య నష్టం, పుత్రశోకం, ధన నష్టం కలుగుతుందని చెబుతాడు. సత్యదేవుడు కోరినటువంటి రీతిగా ఆ రాజు మర్నాడు నిండు కొలువులో తన యొక్క స్వప్న వృత్తాంతం అంతా కూడా తెలియజేసి ఆ వైశ్యులను చెర నుండి విడిపిస్తాడు. ఆ వైశ్యులకు ఇంక భయం లేదని, దైవవశం వలన ఈ దుఃఖం కలిగిందని చెప్పి వాళ్లకు స్నానపానాదులు చేయించి మంచి బట్టలిచ్చి వాళ్లకు మరింత రెట్టింపు ధనాన్నిచ్చి వెళ్ళి రమ్మంటూ ఆశీర్వదించి పంపిస్తాడు. ఇక ఆ రాజు వద్ద సెలవు తీసుకొని ఆ వైశ్యులు తమ ఊరికి తిరుగు ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళను పరీక్షించాలని చెప్పి సత్యనారాయణ స్వామివారు త్రిదండి సన్యాసి వేషధారి అయి వచ్చి మీ ఓడలో ఏముందని చెప్పి వారిని అడుగుతాడు. అప్పుడు ఆ వైశ్యులు ఈ సన్యాసిని లెక్క చేయకుండా పొగరుగా, ఓ దండి, అసలు ఏముంటే నీకేమిటోయ్, దొంగలించడానికి ఏమైనా వచ్చావా? మా దగ్గర ఆకులు అలములు తప్ప ఏమీ లేవు, పోపో అంటూ పరిహాసాలాడతారు. తదాస్తు అంటూ ఆ త్రిదండి అంతర్ధానమవుతాడు. ఆ త్రిదండి వెళ్ళిన తరువాత వైశ్యుడు లేచి ఓడకేసి చూడగా అతను పలికిన విధంగానే ఆకులు అలములు తప్ప ఏమీ లేకపోవడంతో మూర్ఛపోయినంత పనై దుఃఖిస్తూ ఉంటాడు. ఇక అల్లుడు వెంటనే, మామా, ఇదంతా కూడా ఆ యొక్క త్రిదండి పెట్టినటువంటి శాపమే. ఆయన చూస్తే సర్వశక్తి సంపన్నుడుగా ఉన్నాడు, ఎలాగైనా కానీ అతని వద్దకు వెళ్ళి వేడుకుందాం పదా అంటాడు. అలాగే అని చెప్పి మామ అల్లుడు ఇద్దరూ కూడా త్రిదండిని వెతుకుతూ వెళ్ళి ఆయన్ను చూసి వినయంగా ఆయన ముందు మోకరిల్లి తెలియక చేసినటువంటి అపరాధాన్ని మన్నించండి స్వామి అంటూ పదే పదే వేడుకుంటారు. అప్పుడు ఆ త్రిదండి, బాధపడవద్దు, నువ్వు నీ మాటను ఉల్లంఘించావు, నా పూజకు విముఖుడవయ్యావు, అందుకే నీకు మాటిమాటికి దుఃఖం కలుగుతుందంటాడు. అప్పుడు జ్ఞానోదయమైనటువంటి ఆ వైశ్యుడు వెంటనే దేవదేవుణ్ణి ఇలా కీర్తిస్తాడు. ఓ నారాయణమూర్తి, బ్రహ్మాది సమస్త దేవతలే మాయామోహితులై ఒక్కొక్కసారి నీ గొప్పతనాన్ని గుర్తించలేకపోతారు. మరి మూఢుడనైనటువంటి నేను ఎలా తెలుసుకోగలను చెప్పు స్వామి. కాబట్టి నాపై ఆగ్రహించవద్దు, నాపై ప్రసన్నుడు వమ్ము. నా శక్తి కొలది నిన్ను తప్పక ప్రార్థిస్తున్నాను, నాకు నా ధనం తిరిగి ప్రసాదించు స్వామి అని ప్రార్థిస్తాడు. తన యొక్క ప్రార్థనకు ప్రసన్నుడైనటువంటి ఆ దేవదేవుడు వారి కోరికను నెరవేరుస్తాడు. మరలా ధనంతో నిండినటువంటి ఓడతో తిరుగు ప్రయాణం కడతాడు. ఇక తన ఊరు సమీపించగానే వాళ్ళు వస్తున్నటువంటి వార్త చెప్పమని తన ముఖ్య భటుడిని పంపిస్తాడు. అయితే అదే సమయంలో ఇక్కడ కళావతి, లీలావతి సత్యనారాయణ స్వామి వారి పూజ చేస్తూ ఉంటారు. అది చివర్లో ఉంటుంది. ఆ సంతోష వార్త విన్న వెంటనే తల్లి పూజ ముగించి కళావతిని రమ్మంటూ తాను ముందుగా వెళ్తుంది. భర్త క్షేమంగా వచ్చాడన్నటువంటి సంతోషంతో కళావతి తీర్థప్రసాదాలు కూడా తీసుకోకుండా ఒడ్డుకు పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అది చూసి ఆగ్రహించినటువంటి సత్యనారాయణ స్వామి వైశ్యుడు ఓడ దిగగానే అల్లుడు ధనంతో ఉన్నటువంటి ఓడ మునిగిపోయే విధంగా చేస్తాడు. ఇక కళావతి భర్త కనిపించకపోవడంతో ఎంతో దుఃఖిస్తుంది. ఆమె యొక్క దురావస్థను చూసి తండ్రి, బంధువులు అందరూ కూడా చాలా బాధపడిపోతారు. లీలావతి భర్తను చూసి, ఓ స్వామి, ఇదంతా కూడా ఆ స్వామివారి యొక్క మాయే, ఆ నారాయణుడి యొక్క మాయను తెలుసుకోవడం ఎవరికీ కూడా అంత శక్తి లేదు అంటూ చెప్పుకుంటూ విలపిస్తుంది. ఇక కళావతి తన భర్తతో సహగమనం చేయడానికై ఉద్యుక్తురాలవుతుంది. ఆ వైశ్యుడు తన శక్తి కొలది సత్యదేవుని పూజ చేస్తానని ఆ దేవుణ్ణి తలుచుకుని పదే పదే సాష్టాంగ నమస్కారం చేస్తాడు. అప్పుడు సత్యదేవుడు వైశ్యుడి యొక్క భక్తి విధేయతలను చూసి ప్రసన్నుడై అశరీరవాణిగా ఇలా పలుకుతాడు. ఓ సాధు, నీ కుమార్తె నా ప్రసాదాన్ని కూడా తినకుండా భర్తను చూడాలని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చింది, అందుకే ఇలా జరిగింది. ఇప్పుడు ఒకసారి ఇంటికెళ్ళి ప్రసాదం కనుక తినొస్తే అంతా సవ్యంగా జరుగుతుంది అని చెబుతాడు. కళావతి అదే విధంగా చేస్తుంది. ఆమె భర్త నవ్వుతూ ఒడ్డుకు చేరుకుంటాడు. అక్కడికక్కడే అప్పటికప్పుడే ఆ వైశ్యుడు సత్యదేవుని పూజ చేసి ఆ తరువాత ఇంటికెళ్తాడు. అప్పటి నుండి ప్రతి పౌర్ణమికి, సంక్రాంతికి ఈ వ్రతాన్ని ఆచరించి ఇహపర సుఖాలను పొందుతాడు. ఇక ప్రజారంజకంగా పరిపాలించేటటువంటి రాజ్యాన్ని తుంగధ్వజుడు అనేటటువంటి రాజు ఒకడు పరిపాలిస్తూ ఉండేవాడు. అయితే అతను ఒకనాడు బాగా అలసిపోయి వేటకు వెళ్ళి అక్కడ ఒక చెట్టు కింద సేద తీరుతూ ఉంటాడు. అయితే అక్కడ అదే చెట్టు వద్ద కొంతమంది గోపబాలురు ఎంతో భక్తితో సత్యనారాయణ స్వామి వారి పూజ చేసి ఆ తరువాత అక్కడ ఉన్నటువంటి రాజుగారికి భక్తి శ్రద్ధలతో ప్రసాదం తీసుకొని వెళ్ళి ఇస్తారు. అయితే వారు కాస్త తక్కువ కులస్తులని చెప్పి వారు ఇచ్చినటువంటి ప్రసాదం భుజించడం ఇష్టం లేక ఆ రాజు వారిచ్చినటువంటి ఆ ప్రసాదాన్ని తినకుండానే తిరిగి
తన యొక్క రాజ్యానికి వెళ్ళిపోతాడు. అతని ధిక్కారానికి శిక్షగా అతనికి ఉన్నటువంటి 9 కొడుకులు కూడా మరణిస్తారు. ధనధాన్యాలన్నీ నశించిపోతాయి. ఆ రాజు తన యొక్క సత్యదేవుని లెక్క చేయకపోవడం వల్ల ఇలా జరిగిందని చెప్పి తెలుసుకొని ఆ యొక్క గోపబాలుడి దగ్గరికి వెళ్ళి వారితో కలిసి సత్యదేవుని పూజిస్తాడు. అప్పుడు అతని 9 కొడుకులను ధనధాన్యాలను మరలా తిరిగి పొందుతాడు. ఓ ముల్లారా, చూసారా, విన్నారా? ఎవరు దుర్లభమైనటువంటి ఈ సత్య పూజను ఎవరైతే భక్తి శ్రద్ధతో చేస్తారో వారు తప్పకుండా సత్యదేవుని యొక్క కృప వలన ధనధాన్యాలను పొందుతారు. 4 వర్ణాలలో ఏ వర్ణం వారైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు, ఎప్పుడైనా ఆచరించవచ్చు. పుత్రులను పొందుతారు, బంధ విముక్తి పొందుతారు, భీతుడు భయాన్ని కోల్పోతాడు, చివరికి సత్యపురానికి చేరుకుంటాడు. శౌనకాది ముల్లారా, ఏ వ్రతం వలన మానవుడు దుఃఖం నుండి ముక్తి కలవాడవుతాడో అలాంటి సత్యనారాయణ వ్రతాన్ని, వ్రత కథలను మీకు వివరించి చెప్పాను కదా. ఇది కలియుగంలో విశేషమైనటువంటి ఫలప్రదం ఇస్తుంది. ఆ దేవుణ్ణి సత్యేశ్వరుడని, సత్యనారాయణుడని, సత్యదేవుడని కూడా పిలుస్తారు. సత్యదేవుడు ఆయా రూపాలను ధరించి భక్తులు కోరినటువంటి కోరికలను తీరుస్తూ సత్యరూపుడు కాగలడు. కాబట్టి ఓ మునిశ్రేష్ఠులారా, ఈ వ్రతాన్ని అసలు ప్రతినిత్యము కూడా ఆచరించేవారు అయితే ఎవరైతే ఉంటారో వారికి ఉన్నటువంటి సకల పాపాలు కూడా ఆ యొక్క సత్యదేవుని యొక్క కృప వలన నశించిపోయి వారు సత్యలోకానికి చేరుకుంటారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదంటూ శౌనకాది మహామునులందరికీ కూడా సూత మహామునుల వారు ఈ యొక్క సత్యనారాయణ స్వామివారి వ్రత కథను అలాగే స్వామివారి పూజా వివరణను ఈ విధంగా తెలియజేశారు. ముఖ్యంగా పౌర్ణమి నాడు తప్పకుండా ఈ కథను ఎవరైతే వింటారో వారికి సకల పాపాలు కూడా హరించుకుపోయి శ్రీహరి యొక్క అనుగ్రహం లభిస్తుంది. మరి ఈ రోజున మనం చెప్పుకున్నటువంటి సత్యనారాయణ స్వామి వ్రత కథలన్నీ కూడా మీ అందరికీ నచ్చాయనుకుంటున్నానండి. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. జై శ్రీకృష్ణ.